నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్యాశతకం 66వ శ్లోకం నుండి 70వ శ్లోకం వరకునండి. దగ్ధషడధ్వారణ్యం దరదళితకుసుంభ సంభృతారుణ్యం కలయేనవతారుణ్యం కంపాతటసీమ్ని కిమపి కారుణ్యం. కొంచెంగా వికసించిన కుసుంభ పుష్పాల ఎర్రని వర్ణాన్ని ధరించినది, షడధ్వము అనే అరణ్యాన్ని కాల్చివేసినది, కంపానదీ ప్రదేశంలో వెలసిన ఏదో దయ అనే నీ యవ్వన రూపాన్ని ధ్యానిస్తాను. అధికాంచి వర్తమానాం అతులాం కరవాణి పారణామక్ష్ణోః ఆనందపాకభేదా అరుణిమ పరిణామ గర్వపల్లవితాం. అంతులేని ఆనంద విశేషమైనది, ఎరుపు రంగు శరీర కాంతితో గర్వాన్ని పొందినది, కాంచీపురంలో నివసించుచున్నది అయిన కామాక్షిదేవిని దర్శించి నా కళ్ళకు విందు చేసుకుంటాను. బాణశృణిపాశకార్ముకపాణి ఉముం కమపి కామపేఠగతం ఏణధరకోణచూడం శోణిమ పరిపాక భేదమాకలయే. తన చేతులలో బాణాలు, అంకుశము, పాశము, విల్లును ధరించినది, కామపీఠంలో నివసించేది, శిరస్సు మీద జింకను ధరించేవాడిని అనగా చంద్రుడిని ధరించేది అయిన ఒకానొక ఎర్రని పాక భేదమును కామాక్షీదేవిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తాను. కిం వా ఫలతి మమాన్యోః బింబాధరచుంబి మందహాసముఖే సంబాధకరే తమసా అంబాం జాగర్తి మనసి కామాక్షి. అజ్ఞానమనే చీకట్లను సంపూర్ణంగా నాశనం చేసేది, దొండపండు లాంటి క్రింది పెదవిని ముద్దు పెట్టుకున్నట్లు చిరునవ్వు ముఖం కలిగినది అయిన కామాక్షి తల్లి నా మనస్సులో మేలుకొని ఉండగా నాకు ఇతర దేవతలతో లభించే ఫలం ఏముంటుంది? మంచే సదాశివమయే పరశివమయలలిత పౌష్పపర్యంకే అధిచక్రమధ్యమాస్తే కామాక్షీ నామ కిమపి మమ భాగ్యం. శ్రీచక్రం మధ్యలో సదాశివుడనే మంచము మీద పరశివుడనే అందమైన పూలపాన్పు ఉన్నది. ఆ దివ్య పాన్పు మీద కామాక్షీదేవి అనే ఒకానొక నా భాగ్యము ఆసీనురాలై ప్రకాశిస్తోంది. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.